దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాం. యెహోవా ఆశీర్వాదములు, దీవెనలు మీ గృహాలకు, మీ ఇంటిలకు మేము తీసుకుని వస్తున్నాం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఎంత చక్కని మాట అండి. ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదన ఉండెను యెహోవా యొక్క ఆశీర్వాదం. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవునికి ఆశీర్వాదం కనబడాలనేటువంటిది మా యొక్క ఉద్దేశము. నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలి, నీ పొలములో ఆశీర్వాదం ఉండాలి, అలాగే నువ్వు కలిగి ఉన్న సమస్తములో కూడా ఆశీర్వాదం కలిగి ఉండాలి. నువ్వు చూసినప్పుడు ఈ ఆశీర్వాదం స్పష్టంగా కనబడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఇంటి యజమాని యోసేపుని చూస్తూ ఉన్నప్పుడు, యోసేపుని గమనిస్తున్నప్పుడు, యోసేపు చేస్తున్న పనులను గమనిస్తున్నప్పుడు ఈ ఇంటి యజమానికి అర్థమవుతుంది ఏమిటంటే యెహోవా యొక్క దయ యోసేపు మీద ఉందని. ఈ ఇంటి యజమానుడికి తెలుస్తుంది ఏమిటంటే యెహోవా యొక్క అనుగ్రహము యోసేపు మీద ఉంది కాబట్టి యోసేపు చేసే పనులన్నీ కూడా దీవించబడుతున్నాయని. ఇది ఆ ఇంటి యజమానుడు గమనిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఎందుకంటే తను చేసే ప్రతి పనిలో కూడా ఆశీర్వాదం, ప్రతి పనిలో కూడా దీవెన, ఆశీర్వాదం. ఎందుకంటే యెహోవా అతడికి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈ ఉదయముననే యెహోవా యొక్క సన్నిధిని, యెహోవా యొక్క వాక్యాన్ని, యెహోవా యొక్క తోడును మీ ఇంట్లకు, మీ గృహాలకు, మీ జీవితాలకు చేరువ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇంటిలోనూ పొలములోనూ మీకు కలిగిన సమస్తమైనందును కూడా మీరు దీవించబడాలని. ప్రియ సహోదరుడా, నీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నువ్వు దీవించబడడాన్ని చూసి నీ పొరుగువారు, నీ తోటివారు, నీతో కలిసి పనిచేస్తున్న వారు దీన్ని గమనించగలుగుతున్నారు. అయితే మనం గమనించలేకపోతే ఇప్పుడైనా మేల్కొని గమనించండి. మీ సాక్ష్యాన్ని మీరే మీ స్వహస్తాలతో రాయండి. యోసేపుకి తెలుసు దేవునికి ఆశీర్వాదము నాతో ఉందని. అందుకనే బహుధైర్యంగా మరి పని చేయగలుగుతున్నాడు, బహుధైర్యంగా నిలబడగలుగుతున్నాడు. బహుధైర్యముగా శ్రమలు వచ్చినా కానీ శ్రమలకే నేను తట్టుకుంటాను, శ్రమలు నేను సహిస్తానని శ్రమల వైపే తన యొక్క అడుగులు వేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, యెహోవా హస్తము నీకు తోడుంటే, యెహోవా సన్నిధి నీకు తోడుంటే, యెహోవా నీకు తోడుగా ఉంటే జీవితంలో శ్రమలు ఎదురవుతున్నా కానీ అవి నీకు శ్రమలుగా అనిపించవు. నువ్వు చాలా సునాయాసంగా వాటిని హ్యాండిల్ చేయగలుగుతావు. అట్టి ఆశీర్వాదం దేవునికి ఇస్తాడు, అటు దీవెనికి ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఒక ఇంటి గృహ నిర్వాహకుడిని బట్టి ఆ ఇంటి యజమానికి ఆశీర్వాదం వస్తుందంట. చూడండి ప్రియులరా, ఆ ఇంటిలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని బట్టి ఆ ఇంటి యజమానుడికి వచ్చే ఆశీర్వాదం అంటే ఎంత ఆశీర్వాదమో ఆ వ్యక్తి ద్వారా దేవుడు కలగజేస్తున్నాడు. ఆశీర్వాదం అతనిలో నిక్షిప్తం చేయలేదు, అతనిలోని ఆశీర్వాదాన్ని ఉంచలేదు, ఆశీర్వాదాన్ని పొంగి పొర్లేలాగా చేస్తున్నాడు. తన ఇంటి యజమానునికి ఆశీర్వాదములను పొంగి పొర్లేలాగా చేస్తున్నాడు. తద్వారా ఇంటిలో పనిచేసే అనేక పనివారు బ్రతుకుతారు, ఆ ఇంటిలో పశువులు బ్రతుకుతాయి, ఆ ఇంటిలో ఉండేటువంటి మరి
అనేక మంది ఉద్యోగస్తులు బ్రతుకుతారు. ఇంటి యజమానుడు దీవించబడుతూ ఉన్నప్పుడు అనేక మందికి దాన ధర్మాలు చేయబడతాయి, ధర్మము నిర్వర్తించబడుతుంది. ఆ కలిమిని బట్టి అనేక ధర్మకార్యాలు చేయగలుగుతాడు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు కూడా ఆశీర్వాదమునకు చిరునామాగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం అని నీ పొరుగువాడు అనుకుంటే, ఇదిగో నా పక్కింటి వాడు క్రైస్తవుడు, అతడు చేసే ప్రార్థన బట్టి నేను కూడా ఆశీర్వదింపబడుతున్నాను. మీరు చూసారో లేదో కానీ ఆ యొక్క చెట్టు పెరుగుతున్నప్పుడు ఆ చెట్టును ఆనుకుని అనేకమైనటువంటి చిన్న చిన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఆ చెట్టు నీడన అనేకమైనవి సేద తీరుతూ ఉంటాయి. అనేకమైన ప్రాణులు, పక్షులు అక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ చెట్టు ఫలిస్తుంది కాబట్టి, ఆ చెట్టు వర్ధిల్లుతుంది కాబట్టి, ఆ చెట్టు దీవించబడినటువంటి స్థితిలో ఉంది కాబట్టి. దానికోసం ఆ చెట్టు ఎదగాలి. దాని ఎదగడం కోసం కాదు, దానికోసం ఫలించడం కోసం కాదు. దాని యొక్క ఎదుగుదల అనేకమైనటువంటి వాటికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే నీవు మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు నువ్వు మహావృక్షం వలె వృద్ధి చెందుదు అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ మహావృక్షంగా అవడం అంటే నీవు సంపాదించుకుని నువ్వు సుఖభోగాలు అనుభవించడం కోసం కాదు. నువ్వు సంపాదించుకుని నీ నీడను అనేకమైనటువంటి ప్రజలు, అనేకమైనటువంటి జాతులు వారు, అనేకమైనటువంటి జనాంగము లేదా అనేకమైన ప్రాణులు సేద తీరాలి, తృప్తి చెందబడాలి, ఫలభరితంగా మారాలి, చిరునామాగా నువ్వు ఉండాలి. అటు కృప ఈ ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన ద్వారా నీకు అనుగ్రహించబడాలని, యెహోవా ఆశీర్వాదము నీ ఇంటిలోనూ, నీ పొలములోనూ, నువ్వు చేసేటటువంటి పనులన్నింటి మీద, నీకు కలిగిన సమస్తం మీద ఉండాలని దేవుని యొక్క దాసుడిగా ఈ వాక్యాన్ని, యెహోవా మాటను మేము ముందుకు తీసుకొస్తున్నా. స్వాగతించండి, స్వీకరించండి, భద్రపరచుకోండి. దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ యొక్క ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి కలిగిన సమస్తము మీద కూడా ఉండినప్పుడు ఏ విధంగా దీవించబడతామో ఈరోజు వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం బాబు. ఇదిగో నేను నీ జనులకు, నీ ప్రజలకు, ఈ వాక్యం వింటున్న వారికి ఉదయముననే నీ యొక్క ఆశీర్వాదం అందించాలని వాక్య పరిచర్య ద్వారా నీ మాటను, నీ వాక్యమును అందిస్తూ ఉండగా, ఇదిగో ప్రభా, ఎవరైతే నా స్థితిని మార్చునైనా, నన్ను ఆశీర్వాదమునకు చిరునామాగా ఉంచునైనా అని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి నీ ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించండి. వారి ఇంటిలో, వారి పొలములో కలిగిన సమస్తమందును మీ ఆశీర్వాదం ఉంచండి. అనేక మందికి చిరునామాగా మార్చండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.